all the dignitaries to please stay back for one final award. But yeah, our final award evaro kaadu mana Mahasamrat Dr. Devaya Pagdipati garu. Vari gurinchi oka special AV siddhanga undi. Munduga AV chuseddamu. So can we have the AV please? Ma Mahasamrat Dr. Devaya Pagdipati garu. AV please. A special AV about Dr. Devaya Pagdipati. అతడు పేదవాడిగా పుట్టానని ఏనాడు కుంగిపోలేదు. పేదరికం అడుగడుగున అడ్డుపడుతోందని ఆగిపోలేదు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. అంబేద్కర్ స్ఫూర్తితో జై భీమ్ అంటూ ముందుకు కదిలాడు. వేల కోట్ల డాలర్లు సంపాదించి చరిత్ర సృష్టించాడు. 100 కోట్లు దానమిచ్చి కొత్త చరిత్ర రాశాడు. ఆ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి, మానవతామూర్తి మన డాక్టర్ దేవయ్య పగిడిపాటి. 1944లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఖిలాషాపూర్లో పుట్టిన ఓ పేద రైతు బిడ్డ డాక్టర్ దేవయ్య పగిడిపాటి. చదువు ఒక్కటే జీవితాలను మార్చివేస్తుందని బలంగా నమ్మిన దేవయ్య గారు ఆనాడు HSCలో రాష్ట్రంలో టాప్ 10లో ఒకరిగా నిలిచారు. హైదరాబాదులో మెడిసిన్ చదివారు. కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీ బోధించారు. అమెరికాలో PG పూర్తి చేశారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పీడియాట్రిక్ ఎనస్థీషియాలో శిక్షణ పొందారు. మెంఫిస్ టెన్నీసీలో సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ ఎనస్థీషియాలజీగా క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందించారు. రుద్రమదేవిని ఆదర్శ వివాహం చేసుకున్న డాక్టర్ దేవయ్య ఆమెను మెడిసిన్ చదివించారు. ఆ తరువాత హెల్త్ కేర్ బిజినెస్ లో ప్రోత్సహించారు. డాక్టర్ దేవయ్య రుద్రమ్మలు అనతి కాలంలోనే హెల్త్ కేర్ రంగంలో అద్భుతాలు సృష్టించారు. సన్కోస్ట్ ల్యాబ్స్, ఫ్రీడమ్ హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ క్లినిక్స్, ఫిజిషియన్ పార్ట్నర్స్, రీజనల్ జనరల్ హాస్పిటల్, మెడికల్ హెల్త్ సెంటర్స్ ఇలా పలు సంస్థలను ఫ్లోరిడాలో స్థాపించారు. వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. డాక్టర్ దేవయ్య, డాక్టర్ రుద్రమ్మల సంతానమైన సిద్ధార్థ, రాహుల్ దేవ్, సృజనీ దేవిలు కూడా ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. బ్రేవ్ అనే సరికొత్త వెబ్ బ్రౌజర్తో పాటు వెస్టెడ్, జప్పే, సోలానా, ఈ వైద్య ఇలా ఎన్నో కొత్త కంపెనీలు స్థాపించి వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. బిలియనీర్గా ఎదిగిన డాక్టర్ పగడిపాటి కుటుంబం మూలాలు మాత్రం మర్చిపోలేదు. తాను 50 ఏళ్లకు పైగా అమెరికాలో ఉంటున్నా కూడా జన్మభూమి మీద మమకారంతో డాక్టర్ దేవయ్య అమెరికా పౌరసత్వం కూడా తీసుకోలేదు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో NIN హెల్త్ కేర్, NIN టెక్నాలజీ ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. నాదం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల చదువుకు సాయం అందిస్తున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో డాక్టర్ దేవయ్య కృషిని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేక పురస్కారాలతో వారిని సత్కరించాయి. భారతీయతను అణువణువున నింపుకున్న డాక్టర్ దేవయ్య కుటుంబం తమను ఆర్థికంగా ఉన్నత స్థానానికి తెచ్చిన అమెరికాను ఏనాడు విస్మరించలేదు. డాక్టర్ దేవయ్య రుద్రమల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పిల్లల ప్రాణాలను కాపాడే సంజీవినిలా పనిచేస్తోన్న టంపాలోని సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి $50 మిలియన్ భారీ విరాళమిచ్చారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచారు. అంబేద్కర్ ఆశయాలకు అసలు సిసలైన ప్రతిరూపంలా మారారు. యావత్ తెలుగు జాతి గర్వించే వ్యక్తిగా, మహాశక్తిగా ఎదిగి మనందరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. A big round of applause to Mr. Dr. Devaya Pagdipati garu.
సో పెద్దలందరి చేతులపై మీదుగా మూర్తి బడిగ గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, ప్రశాంత్ పినమనేరి గారు, మీ అందరి చేతుల మీదుగా దేవయ్య పగడిపాటి గారు నాట్స్ సంబరాల వేదికపై సత్కరించడం ఎంతో గౌరవకరం. సంఘానికి అందించిన ఆయన సేవలు, త్యాగభావం స్ఫూర్తిదాయకం. తెలుగువారి ఏకత, సాంస్కృతిక విలువల పెంపుకి ఆయన చేసిన కృషి ఎంతో విలువైనది. అలాంటి గొప్ప మనిషికి నాట్స్ వారి తరపు నుంచి మరొకసారి కృతజ్ఞతలు పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. మరి నాట్స్ లీడర్షిప్లో భాగంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. రిక్వెస్టింగ్ ఆల్ ద బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ నాట్స్ టు బీ హియర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. నార్త్ అమెరికన్ తెలుగు సంబరాలు 2024 I would like to invite all the board members who are all the pillars of the organization. Honorary board నుంచి రవి ఆలపాటి గారు, శ్రీనివాస్ కొడాలి గారు, శేఖరం కొత్త గారు, మూర్తి బాడిగ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అడ్వైజరీ బోర్డ్ నుంచి శ్రీధర్ అఫ్సాని గారు పాస్ట్ చైర్మన్, శామ్ మద్దాలి గారు పాస్ట్ చైర్మన్, మధు కొర్రపాటి గారు పాస్ట్ చైర్మన్, గంగాధర్ దేశు గారు పాస్ట్ చైర్మన్, రాజేష్ నట్టం గారు, సుధీర్ అట్లూరి గారు, చందు నంగినేని గారు, అండ్ ఆల్ ద బోర్డ్ మెంబర్స్, ఆల్ ద కరెంట్ బోర్డ్ మెంబర్స్, రాహుల్ కోనే గారు, సుమిత్ అరిగపుడి గారు, బిందు యలమంచలి గారు, రవి గుమ్మడిపొడి గారు, వెంకట్ శాఖమూరి గారు, అనుదీప్ ఆర్ల గారు, టిపి రావు గారు, శ్రీనివాస్ పిడికిటి గారు, రమేష్ బెల్లం గారు, రాజేంద్ర మాదాల గారు, ప్రేమ్ కలిదిండి గారు, కృష్ణ మలిన గారు, రఘు రొయ్యూరు గారు, శ్రీనివాస్ మద్దాలి గారు, శ్రీనివాస్ మల్లాది గారు, సురేష్ పెద్ది గారు, శ్యామ్ నాలం గారు పాస్ట్ సెక్రటరీ, బాపు నూతి గారు పాస్ట్ ప్రెసిడెంట్, శేఖర్ అన్నయ్య గారు పాస్ట్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ మంచికల్పూడి గారు పాస్ట్ ప్రెసిడెంట్, మోహన్ కృష్ణ మన్నవ్ గారు పాస్ట్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ గుత్తికొండ గారు పాస్ట్ చైర్మన్, అరుణ గంటి గారు పాస్ట్ చైర్మన్, ఆది గల్లి గారు జాయింట్ సెక్రటరీ, మధు బోడపాటి మైసెల్ఫ్, కిషోర్ కంచర్ల గారు వైస్ చైర్మన్, అండ్ ఫైనలీ అవర్ గ్రేట్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని గారు.
ప్రశాంత్ పినమనేని గారు లేరా? అల్లు అర్జున్ గారు ఇచ్చేసారండి. ప్రశాంత్ పినమనేని గారు బిజీగా ఉన్నారు, వచ్చేస్తున్నారండి. వెల్కమ్ అండి ప్రశాంత్ పినమనేని గారు. Now I will pass on the mic to Prashant Pinnamaneni garu andi, Chairman garu. ఇప్పుడే మనకి సుకుమార్ గారు వచ్చారు. సో వీళ్ళు అందరూ ఉండబట్టే నాట్స్ ఈరోజు ఇలా ఉందండి. మన ఫౌండర్స్ కానీ వీళ్ళు వేసిన విత్తనం ఇవాళ ఒక వృక్షం అయింది. మేము ఇప్పుడు నాట్స్ 2.0 వేసేది నెక్స్ట్ 20 ఏళ్ళు ఇంకా పెద్ద వృక్షం అయ్యి మన తెలుగు వాళ్ళందరినీ ఏ ఆపద వచ్చినా నాట్స్ ఉంటుంది. నాట్స్ అంటే నమ్మకం, నాట్స్ అంటే సేవ, నాట్స్ అంటే మంది, మనందరిది. థ్యాంక్ యూ ఆల్. Thank you very much, Andy. Thank you all board members. Please go on. రాలేదు సార్.